రారా నా అందగాడ అందాల రారా నా అందగాడ అందాల చిన్నవాడ రాని రాక కొరకు చూసినాను రాక రాక. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రివ్యూ వీడియోలో ఉన్న సాంగ్ ఈ మధ్య మనకు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. చాలా రోజుల నుంచి ఆ సాంగ్ మనకు ట్రెండింగ్ అవుతుంది. సో లేటెస్ట్గా ఇక్కడ ఈ ఫోక్ డీజే సాంగ్ రెమిక్ వర్షన్తో మనకు ఈ విధంగా స్లో మోషన్ వాక్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో మీరు కూడా ఇలాంటి రీల్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. సో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మంచిగా మంచి ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలంటే మనకు క్యాప్కట్ యాపే బెస్ట్. ఓకే, సో క్యాప్కట్ యాప్ మీరు ఓపెన్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని నార్మల్గా ఒక వీడియోని షూట్ చేసుకోండి అండ్ ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. మనకు ఒక వీడియో డ్యూరేషన్ వచ్చేసి ఒక 10 నుంచి 15 సెకండ్ డ్యూరేషన్ వచ్చినా పర్లేదు. ఓకే, సో నేను ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో ఈ వీడియో వచ్చేసి మనకు నార్మల్గా జస్ట్ 6 సెకండ్స్ మాత్రమే ఉంది సింపుల్గా. సో ఇప్పుడు దీన్ని మనం స్లో ఫాస్ట్ చేస్తే ఆటోమేటిక్గా డ్యూరేషన్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నార్మల్ వీడియోని మనం స్లో మోషన్ చేస్తే దాని డ్యూరేషన్ మనకు ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ దీన్ని నేను స్లో ఫాస్ట్ చేసుకుంటాను. సో దానికోసం ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ 1 సెకండ్ పాటు ఉంటుంది కదా, సో దాన్ని అలాగే ఉంచేసుకుంటాను అండ్ దీన్ని స్ప్లిట్ చేసుకుంటాను. మిగతా తర్వాత ఇక్కడ 0.5 సెకండ్స్ అంతవరకు పార్ట్ తీసుకొని ఇంతవరకు స్ప్లిట్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఈ పార్ట్ని నేను స్లో మోషన్ చేస్తాను కాబట్టి దీని తర్వాత ఇంకొంచెం ఒక 1.5 సెకండ్ వరకు వీడియో పార్ట్ని తీసుకుంటాను, 2 సెకండ్స్ వరకు ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇంకొంచెం ముందుకు 0.5 సెకండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను. అండ్ ఇంకొంచెం ముందు ఇక్కడ ఒక స్ప్లిట్. సో ఇక్కడ నేను ఎందుకు చేసుకుంటానో మీకు చెప్తాను తర్వాత. అండ్ ఇక్కడ స్ప్లిట్. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ ఇంకొంచెం పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, నార్మల్గా ఇక్కడ స్ప్లిట్. ఓకే, సో ఇక్కడ జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ పార్ట్ ఉంది కదా, సో అది నార్మల్గానే ఉంటుంది మనకు. దీని తర్వాత ఇక్కడ స్మాల్ పార్ట్ ఉంటుంది కదా, సో దీని స్పీడ్ని తగ్గించేస్తే అది స్లో మోషన్ అవుతుంది అనమాట. దీని తర్వాత ఇక్కడ నార్మల్, దీని తర్వాత ఈ పార్ట్ యొక్క స్పీడ్ని తగ్గించుకుంటాం. సో ఇక్కడ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అండ్ చిన్నగా మనకు 0.3 పార్ట్. అండ్ ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, నార్మల్ మీద క్లిక్ చేసుకొని 0.2 చేసుకోవాలి దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ మేక్ ఇట్ స్మూత్ స్లో మోషన్ ఇక్కడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. సేమ్ ఇదే విధంగా మనకు ఈ నార్మల్ పార్ట్ని వదిలేసేయాలి. దీని తర్వాత ఇక్కడ చిన్నగా 0.4 సెకండ్ 3 సెకండ్ పార్ట్ ఉంటుంది, దాని స్పీడ్ని కూడా నార్మల్గా 0.2x చేసుకోవాలి. దీన్ని కూడా బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసుకోవాలి. దీని తర్వాత మనకు ఈ పార్ట్ని వదిలేసేయాలి అండ్ ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. యాస్టీస్గా ఇక్కడ నార్మల్గా దీని స్పీడ్ని 0.2 చేసుకోవాలి ఇక్కడ బెటర్ క్వాలిటీలో దీన్ని స్లో మోషన్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ వదిలేసి ఇక్కడ లాస్ట్ 1 పార్ట్ స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి, నార్మల్ మీద 0.2 అండ్ బెటర్ క్వాలిటీ ఈ విధంగా. ఓకే, అయితే మనకి ఇక్కడ టోటల్గా ఇప్పుడు రిప్లై చేస్తే మనకు ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు స్లో మోషన్ ఇక్కడ అప్లై అయిపోయింది. సో అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వీడియో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో ఈ విధంగా అనమాట, నార్మల్ మోషన్, దీని తర్వాత మనకి ఇక్కడ స్లో మోషన్, నార్మల్, దెన్ ఇక్కడ స్లో మోషన్, స్లో ఫాస్ట్ అనమాట. ఓకే, సో నార్మల్ వీడియోని మనం సింపుల్గా ఇక్కడ స్మూత్గా స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అయితే మనకు వీడియో అనేది ఆల్మోస్ట్ ఇక్కడ జస్ట్ 6 సెకండ్ ఉన్న వీడియో మనకు ఆల్మోస్ట్ 13 సెకండ్ వరకు డ్యూరేషన్ అనేది అయిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకొని ఆ సాంగ్కి తగ్గట్టుగా మనం ర్యాండమ్గా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో దానికోసం సాంగ్ కోసం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో సాంగ్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి సాంగ్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. అండ్ మనకు వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో సాంగ్ మనకు అంతవరకు, సో అంతవరకు ఉంచి మిగతా సాంగ్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అండ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ మనకు ఇందులోనే మనకు బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీకు ఎనీ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు హలో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, సో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం ఇది ఈ విధంగా. అండ్ ఈ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని దీన్ని మనం ఒక 4 సెకండ్స్ వరకు తీసుకొస్తాం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా.
అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని దీనికి మనం ర్యాండమ్గా ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు సింపుల్గా దీనికి ఫ్లాష్ ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది. మనకి ఇక్కడ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ మనకు సో ఈ ఎఫెక్ట్ అయినా ఇవ్వచ్చు, లేక మీరు ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ సో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు ర్యాండమ్గా ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట, మీకు నచ్చిన ఎఫెక్ట్. సో ఏదైతే నేను ఎఫెక్ట్ ఇస్తున్నానో అదే కాకుండా మీరు వేరే ఎఫెక్ట్ కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. అండ్ దీన్ని ఒక 3 seconds వరకు యాడ్ చేసుకుంటాను. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక షేక్ ఎఫెక్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సో ఇంతవరకు యాడ్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. అండ్ దీని తర్వాత మనకు నెక్స్ట్ ముందు ఈ విధంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ర్యాండమ్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా ఈ ఎఫెక్ట్. అండ్ దీని తర్వాత మనకు ఈ ఎఫెక్ట్ని మనం అంతవరకు ఉంచుకోవద్దు. దీని తర్వాత ఇక్కడ ఒక యానిమేషన్ ఇవ్వాలి మనకి ఇక్కడ సింపుల్గా. సో యానిమేషన్ వచ్చేసి ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, సో చాలా యానిమేషన్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా రొటేషన్ యానిమేషన్ ఇవ్వడం, ఈ విధంగా ఈ యానిమేషన్ ఇచ్చేసారి. దీని తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఈ లాస్ట్ పార్ట్ ఉంటుంది. సో దీనికి కూడా యానిమేషన్స్ ఇవ్వాలి మనం. సో ఇక్కడ సింపుల్గా దీనికి వచ్చేసి ఇక్కడ మనకు మిగతా ఇక్కడ మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు మీరు. సో సింపుల్గా ఇక్కడ నేను ఇక్కడ రిపిల్ యానిమేషన్ ఇచ్చేస్తాను. సో మీరు ర్యాండమ్ మీకు ఏ యానిమేషన్ ఇచ్చేసినా వర్క్ అవుతుంది ఇది. సో అంత నేను ఇచ్చిన పర్టికులర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇందులో నేను ఎక్కువగా ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోలేను, కొంచెం వీడియోని నార్మల్గా ఫ్రెష్గానే ఉంచాను. సో అంత అగ్రెసివ్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోలేను. సో ఎందుకంటే బీట్స్ అనేవి మనకు అంత అగ్రెసివ్గా లేవు కాబట్టి సింపుల్గానే ఉన్నాయి. అయినా కూడా నేను కొంచెం అగ్రెసివ్ షేక్ ఎఫెక్ట్ కొంచెం యూజ్ చేశాను. సో మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా కూల్ ఎఫెక్ట్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది. దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.